సబ్జెక్టే నాకు లేనే లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో అవినీతి అన్న లోగో తీసుకోవాలి అన్న చేయి ప్రైమ్ సీఎం బట్టి గారి ఇంటికి వచ్చింది. మా నియోజకవర్గాలకు సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తున్నందుకు బట్టి గారి ఇంటికి రావడం జరిగింది. నేను ఆ హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నాకు కొండ మురళి గారు పలకరించి పోయిన తర్వాత నేను బట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు కొండ మురళికి సంబంధం లేదు. మా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఆన్ గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్స్ గతంలో మీ అందరూ తెలుసు. అసెంబ్లీలో కూడా మాట్లాడినా. మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్టులు ఇవ్వకపోతే పనులు ఆగిపోతున్నాయి కొంచెం అన్ననా అసెంబ్లీలో ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది. తప్పితే నేను రాజకీయంగా గురించి కానీ వేరే అసలు విషయాలు నేను బట్టి గారితో మాట్లాడలేదు. పని మీద రాలేదు. కొంచెం వెనక్కి రావే వెనక్కి వచ్చి ప్రేమ వస్తుంది. నువ్వు ముఖం మీద కూర్చుంటే సరిగా చూడు నా పొజిషన్. ఇటు చూడు ఇటు చూడు. ఏబిఎన్ ఛానల్ ఏబిఎన్ ఛానల్ కొంచెం ఉల్టా సీదా కథనాలు పెడుతుంది. కొంచెం కొండా సురేఖను కొండా సుష్మితని రాజగోపాల్ రెడ్డిని కలిపి కూడా మీరు ఒక స్టోరీ ప్లే చేసింది. ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పేపరు తెలంగాణ ఒక మీడియా సంస్థ నెలకొల్పి తెలంగాణ లీడర్లను కంట్రోల్ చేయాలని మనం అనుకుంటుందా? అది మీ మూర్ఖత్వం. నాలాంటి వ్యక్తి మీద కథనం ప్రసారం చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించండి. మీకు టీవీ ఛానల్ ఉంది కదా అని, పేపర్ ఉంది కానీ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఏది పడితే అది కథనాలు పెడితే మర్యాద ఉండదు. మర్యాద దక్కది కూడా అని చెప్తున్నా. మరోసారి వినండి. ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ప్రచారం చేసిన కథనాలు విన్నా. రాములు నీ గురించి మాట్లాడతలేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైనా ఆంధ్ర మీడియా తెలంగాణలో నాలాంటి లీడర్లని వాళ్ళ మీడియా ద్వారా కంట్రోల్ చేయాలని వాళ్ళకు అనుకూలంగా కథనాలు చెప్పి ఒక బలమైన నిజాయితీ పరులైన తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర పోషించి ప్రభుత్వం వెనక నుంచి నడిపేయాలని కలలు కంటుండేమో మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా. ఆంధ్ర మీడియా అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సీరియస్ ఏబిఎన్ ఛానల్ కు మనకు క్వశ్చన్ పెడుతున్నావా చెప్తున్నా. మర్యాద ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత నిజమైన కార్యకర్తలకు నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే నేను కాంగ్రెస్ పార్టీ సైనికునిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి
రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా సరే అది పార్టీ బలోపేతం కోసం మాట్లాడుతుంది తప్పితే పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఎప్పుడు కూడా చేయను. నేను నా గురించి నన్ను విమర్శించిన వ్యక్తులను కానీ